మీకు ఒక యాంథమ్ డిజైన్ చేసాము. యాంథమ్ మీద మీరు వచ్చి మీరు ఈ స్టేజ్ మీద నుంచి మీరు ఎలైట్ క్రికెట్ లీగ్లో మీ టీం తరఫున మీరు పార్టిసిపేట్ చేస్తున్న టీము స్లోగన్ దాని గురించి ఒక ముక్క మాట్లాడితే బాగుంటుంది. సో దిస్ విల్ బి యాజ్ ఇట్ ఈస్ హియర్. భయ్యా ఏ थोड़ा वहाँ पर रख दीजिए. ठीक है చలో. సో మీకు ఒక యాంథమ్ ఉంటుందండి. ఏం లేదు, ఇప్పుడు మీ జెర్సీస్ ఆల్రెడీ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్కి. ఆ జెర్సీస్ని మీరు ధరించాలి. ధరించిన తర్వాత మేము ఇక్కడ ర్యాంప్ వేసాము, ఒక వాక్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఎందుకంటే మీకోసం స్పెషల్లీ యాంథమ్ని డిజైన్ చేయబడింది. సో అది ప్లే అవుతుంది. అండ్ ఎస్, అలాగే మీతో పాటు ఇక్కడికి విచ్చేసిన అతిథుల్లోంచి కొంతమందిని వేదిక మీదకి కూడా పిలుద్దాము. అండ్ ఫస్ట్ రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము పొలిటికల్ టీమ్ని. రెడీయా అండి? ఖద్దర్ అన్నాస్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ రెడీగా ఉండాలి జెర్సీ వేసుకొని. అండ్ నెక్స్ట్ సార్ టాలీవుడ్ సెలబ్రిటీ అకాడమీ నుంచి వాళ్ళు కూడా, అసోసియేషన్ నుంచి వాళ్ళు కూడా, క్రికెట్ అసోసియేషన్ నుంచి వాళ్ళు కూడా రెడీగా ఉండాలి. టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ప్లీజ్. మామూలుగా ఈరోజు మీకు ఇచ్చిన జెర్సీలు బహుశా మీ సైజెస్ అయ్యి ఉండకపోవచ్చు కూడా, ఎందుకంటే ఇది ఓన్లీ జెర్సీ లాంచ్ కాబట్టి. ఆ ప్రాపర్గా మీ సంబంధించింది మీ నేమ్తో మీ నెంబర్ ఏదైతే చూస్ చేసుకుంటారో దాంతో తర్వాత వస్తుంది. మీరు కావాలంటే ఒక పని చేయొచ్చు. మీరు సిన్స్ యూఆర్ రిప్రజెంటింగ్ పర్టికులర్ ఆ టీం కాబట్టి ఆ జెర్సీని మీరు పట్టుకొని వచ్చినా కూడా పర్లేదు. మీరు అంత సీరియస్గా ట్రై చేసి అది పట్టక అట్లాంటివి కూడా ఏం చెయ్యక్కర్లే. అట్లాంటి ఇబ్బందులు కూడా మిమ్మల్ని పెట్టే పరిస్థితి ఏం లేదు. యా, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ సైజ్ జస్ట్ వేర్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ జస్ట్ కమ్, యూ హ్యావ్ యువర్ ఓన్ మ్యూజిక్. సో సుధీర్ బాబు గారికి, తరుణ్ గారికి అయితే పట్టేస్తుంది. సుధీర్ బాబు గారు ఆల్వేస్ ఫిట్ ఉంటారు ఆయన. సో చాలా చిన్నగా ఉంటా. అయ్యయ్యో, సరే సార్, సరే. దీని తర్వాత మీ ఒరిజినల్ సైజెస్ ఏదైతే ఉన్నాయో డెఫినెట్లీ దానికి అనుగుణంగా ఇవ్వబడుతుంది. బట్ ఇవాళ జెర్సీ లాంచ్ కాబట్టి అలా మీకు ఇచ్చేసాం అనమాట. బట్ ఎస్, అది హోల్డ్ చేసి మీరు వచ్చినా పర్లేదు. ఫస్ట్లీ మనం ఎవరిని పిలుద్దాం చెప్పండి? లెట్ us start with పొలిటికల్ టీమ్ ఓన్లీ. పొలిటికల్ టీమ్. ఇంకా ఆ టీం ఏదో మనకైతే రాలేదు. నాకు తెలిసి వీ హ్యావ్ సమ్ టైమ్ ఫర్ దట్ ఐ బిలీవ్. కాదు, నాకు తెలిసి పొలిటికల్ టీమ్ అనగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలా వెళ్ళగానే వాళ్ళు కూడా అలానే వెళ్ళినట్టున్నారు వెనక. బికాస్ లేదు, రామచంద్ర నాయక్ గారు ఇక్కడే కూర్చున్నారు. మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే వస్తున్నారు. అయితే మనం టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ నుంచే స్టార్ట్ చేయాలి అప్పుడు లెక్క ప్రకారం. అలా వద్దామంటారా, లేకపోతే కార్పొరేట్ టీం నుంచి వెనకాల నుంచి వద్దాం అనుకుంటారు? యా. అండ్ మరి కొద్దిసేపట్లో మన ఓకే, ఒక పని చేద్దాం అనుకుంటున్నాను అండి. హైదరాబాద్ నవాబ్స్ ఇక్కడ ఉన్నారా? ఏది ఒకసారి కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ చేతులు ఎత్తండి. హైదరాబాద్ నవాబ్స్. యా, లేకపోతే నాకు ఒక జెర్సీ ఇస్తే మీకు ఒక జెర్సీ ఇస్తే. మరి కొద్దిసేపట్లో సివి ఆనంద్ గారు కూడా మన మధ్యలో ఉంటారు. సో లక్ష్మీకాంతరావు గారిని, జక్కల్ ఎమ్మెల్యే వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సో అన్న, మీరు రామచంద్ర నాయక్ గారు ఇద్దరు పొలిటికల్ టీంని ఈ రోజుకి రిప్రజెంట్ చేయండి. ఐ డోంట్ నో వెదర్ యూఆర్ ఇన్ ది టీమ్ ఆర్ నాట్, బట్ రేపు మీరు ఆ టీంలో ఉండి మీరు ఆడితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో సార్ రెడీ కదా సార్ ఉప్పల్ స్టేడియంలో 9వ తారీఖున 10వ తారీఖున ఆడడానికి? ఖద్దర్ అన్నాస్ మ్యూజిక్ పెట్టండి. మా ఇద్దరు అన్నలు ముందు దాకా, అన్న 4 అడుగులు వేస్తే చాలు, ర్యాంప్ వాక్ కాదు ఇది, మీ ఇష్టం ఉన్నట్టు నడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా రామచంద్ర నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా ఆర్గనైజర్స్కి, ఎలైట్ క్రికెట్ లీగ్ ఆర్గనైజర్స్, అదేవిధంగా సినీ ప్రముఖులకు, ఇప్పుడే వచ్చేసి మరి కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్ళిన పెద్దలు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ముందు కూర్చున్న పుర ప్రముఖులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ నమస్కారం. మా శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారికి కూడా, అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆన్ ది వే, వారందరికీ నమస్కారం. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం మీ తరపున.
అంటే కొంచెం సేపు కూర్చోపెడదాం సార్. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీ భువనగిరి. సో వారిని ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. సార్ ప్లీజ్ గో హెడ్ సార్. కంటిన్యూ సార్ ప్లీజ్. ఓకే, వారిని కూడా వారికి వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం. ఏం మాట్లాడుతున్నా తెలిసి ఈరోజు ఊర్లలోకి వెళ్ళి ఇప్పుడు కాదన్నా మేము ఓన్లీ ఫిల్లింగ్ ద గ్యాప్ మీరు యా వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఉదయ్ శంకర్ గారిని. షేర్ చేస్తాం. ఓకే అండి. సార్ మీరు వచ్చే ముందు ఆయన మాట్లాడుతున్నారు, పొలిటికల్ టీం కూడా ఉంది. సో ఖద్దర్ అన్నాస్ అన్నమాట ఆ టీం పేరు. ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి సార్. ఎస్ మీ టీం పేరు అదే సార్. రేపు ఉప్పలో ఆడబోతున్నారు 9th and 10th. ఏదేమైనా కానీ అందరూ ఒక మంచి కార్యక్రమాన్ని, మరి ఒక విపత్తు సందర్భంగా నష్టపోయిన కుటుంబాలని, అదేవిధంగా ఏరియాని వారికి ఆర్థిక సహాయం అందించడం కోసం మరి మరి నటీనటులు, అదేవిధంగా మా నాయకులు తప్పకుండా దీన్ని సక్సెస్ చేసే దిశలో అందరూ సమిష్టిగా కృషి చేయాలని చెప్పేసి కోరుతూ అందరికీ ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఈ కార్యక్రమం మరి మా యువ నాయకులు, మరి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా వారిని కూడా మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి తీసుకొస్తే మ్యాచ్లో వారిని కెప్టెన్గా పెడితే బాగుంటుందని నా ఆలోచన. అంటే పొలిటికల్ టీంకి కెప్టెన్ సీఎం గారు ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా మరి వీక్షకులు కూడా కొంచెం ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నా. అదేవిధంగా గతంలో ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలాంటి మ్యాచెస్ కండక్ట్ చేసి మరి 2-3 సందర్భాల్లో నేను అంటే చూడడం జరిగింది. ఇలాంటి విపత్తు నడిపినప్పుడు మనం అంతా ఒక యూనిట్గా ఉన్నాం అనే సంకేతాలు పంపించడం, అదేవిధంగా వారికి మేము ఉన్నాం అనే మనోధైర్యాన్ని కూడా ఇచ్చే విధంగా మరి ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నందుకు మరొకసారి అందరికీ, నిర్వాహకులందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్. ఓకే, ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చామల ఫౌండేషన్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ ఆలోచన, యాడెడ్ విత్ గ్రేట్ కాజ్, ఒక మంచి కాజ్ని ముందు తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఉదయ్ చామల గారిని మరి వారి టీంని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ద టీమ్ ఫర్ మేకింగ్ అస్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ఈవెంట్. దిస్ గివ్స్ అస్ అ బిట్ ఆఫ్ విజిబిలిటీ ఆల్సో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ 6 డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుండి టీమ్స్ సెలెక్ట్ చేసి మా రొటీన్ లైఫ్ని బ్రేక్ చేస్తూ ప్రాబబ్లీ విల్ ఎంజాయ్ 2 days, 9th and 10th of October. And looking forward for this great event, and I continue to do such wonderful things for the society. Thank you very much, Uday garu. థ్యాంక్ యూ సో మచ్ సార్. జనరల్లీ అంటూ ఉంటాం 3 చాలా ఫేమస్ అని. ఒకటి రాజకీయం, ఇంకొకటి స్పోర్ట్స్, ఇంకొకటి సినిమా. అందరూ కలిసికట్టుగా ఆడుతున్నారు అనమాట ఇక్కడైతే. సో ఎస్, నవ్ ఐ రిక్వెస్ట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీ, సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఇలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ పెట్టాలని ఒక మంచి ఆలోచనతోటి చామల ఉదయ్, ఎందుకంటే చామల ఉదయ్కి నాకున్న రిలేషన్ చెప్పాలి. చామల ఉదయ్ వే బ్యాక్ నేను యూత్ కాంగ్రెస్ ఉన్న డేస్లో చామల ఉదయ్ వాజ్ అవర్ NSUA డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్.
నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాకు. ఎందుకంటే మా బ్రదర్స్కి కూడా చెప్పాలి కదా, మనకు కూడా రాజకీయ నేపథ్యం ఉందని. ఎందుకంటే ఇక్కడ అసలే మా డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, మా అన్న ఉన్నాడు లక్ష్మీకాంత్ అన్న. సో అప్పటి నుంచి కూడా మంచి యాక్టివ్గా ఉండి మంచి ఎంటర్ప్రీనర్ స్కిల్స్ ఉన్నాయి. సో నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ టోర్నమెంట్ పెడతా అంటే నేను అడిగిన, అసలు టోర్నమెంట్ ఎందుకు పెట్టాలని ఆలోచన. మనకేం క్రికెట్ తోటి సంబంధం లేదు. అక్కడ ఏదో శరత్ రెడ్డి వీళ్ళంతా హెచ్సిఏకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు క్రికెటర్లు, వాళ్ళు క్రికెట్ వ్యవస్థలు ఉంటాయి, వాళ్ళందరూ క్రికెట్ ఆడతారు. కానీ మన క్రికెట్ ఎక్కడి నుంచి కనెక్ట్ అయిందనే సబ్జెక్ట్ వస్తే క్రికెట్ కాదన్నా, ఇది ఒక మంచి ఆర్గనైజేషన్ చేద్దాం అనుకుంటున్నా. దీంట్లో వచ్చిన రెవెన్యూని ఈ డిఫెన్స్ ఫ్యామిలీస్కి, ఎస్పెషల్లీ డిఫెన్స్కి సంబంధించినటువంటి లాస్ట్ లైఫ్స్ ఉంటే వాళ్ళ వైఫ్స్, వాళ్ళ ఫ్యామిలీస్కి సపోర్టింగ్ ఫండ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే ఫర్ ఎ గుడ్ కాజ్ అని చెప్పాడు. డెఫినెట్గా ఇట్ ఏ గుడ్, మంచి పని చేయి, వీ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ అని చెప్పినాం. దెన్ వీ ట్రై టు గెట్ ది ఉప్పల్ స్టేడియం ఫర్ హిమ్. ఎందుకంటే 9th 10th 6 టీమ్స్ తోటి ఆర్గనైజ్ చేస్తున్నారు అని చెప్పారు. సో ఇట్స్ ఈసారి ఏంటంటే పొలిటికల్ టీమ్, నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది దే ఆల్సో హ్యాడ్ ఎ పొలిటికల్ టీమ్. దే ఆర్ యాడింగ్ సమ్ క్రికెటర్స్ ఫ్రమ్, ఎవరితో ఆడతారు వాళ్ళు పొలిటికల్ టీమ్ అంటే 11. అచ్చా, ఓకే, అట్లని కాదు, 6 ఓన్లీ 1 టీమ్ పొలిటికల్ టీమ్. సో ఇట్స్ గుడ్. దాంట్లో ఇక్కడ మంచి మంచి బ్యాట్స్మెన్స్ మనకు ఆడొస్తుంది కదా. చిన్నప్పుడు ఆడినావా? నేను ఆడతా కానీ 2-3 పెట్టాలి వెనక, ఏది బౌండరీ మీద బైస్ వేస్తాం కదా, మన లైన్ అండ్ లెంత్ సెట్ అయ్యేలోపు టోర్నమెంట్ అయిపోద్ది. సో డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ టోర్నమెంట్, ఇట్ విల్ బి ఎ ఫుల్ ఫన్. సో మేమనే కాదు, డెఫినెట్గా వీ విల్ ఆల్సో, అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రాబబ్లీ వీ విల్ టెల్ హిమ్ దట్ సచ్ ఈవెంట్ ఈజ్ హ్యాపెనింగ్. ఇంతకుముందు మేము కూడా ఒకసారి అజరుద్దీన్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారి టీంతో మనం ఎక్కడ శరత్ రెడ్డి సంగారెడ్డిలో పెట్టినాం. సంగారెడ్డి జైరాబాద్, అది బిఫోర్ ఎలక్షన్స్ ఒకటి చేసినాం. సో డెఫినెట్గా ఎందుకంటే ఆయనకు కూడా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్. యూ సా దట్ ఈ వెంట్ టు సౌత్ కొరియా, ఈ వెంట్ టు దట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ వేర్ ఈ రియలైజ్ దట్ ఇండియాలో కూడా మనం ఒక మంచి స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకురావాలి. అంత చిన్న సౌత్ కొరియాలో 36 గోల్డ్ మెడల్స్ కొట్టిరు వాళ్ళు ఇక్కడ ఒలింపిక్స్లో, అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్. సో మనం 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఒలింపిక్ మెడల్స్ ఎందుకు కొట్టలేకపోతున్నామని చెప్పి ఈ ఫుట్బాల్ని కూడా ఆయన వీలైనంత మటుకు ఇక్కడెక్కడో మన మర్రి చెన్నారెడ్డి ఎంసీఆర్డీలో కూడా నేను రోజు నన్ను తీసుకుపోయింది. ఏం చేస్తున్నారు ఇదంతా చదువుతున్నారు అంటే ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ కట్టిస్తున్నాడు. దేనికంటే నేను ఇక్కడ ఆఫీస్ పెట్టుకొని సాయంత్రం ఇక్కడ ఆడుకుంటా కొన్ని టీమ్స్ని పిలుచుకుంటాను. సో ఈజ్ వెరీ ఎంతూసియాస్టిక్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఈ వాంట్ టు ప్రమోట్ స్పోర్ట్స్ ఇన్ తెలంగాణ. దట్స్ వై ఇప్పుడు వచ్చే 4th సిటీలో కూడా ఇన్ అప్కమింగ్ టైమ్ వాట్ వీఆర్ ప్లానింగ్ 4th సిటీలో కూడా వీఆర్ అలొకేటింగ్ ఎ ల్యాండ్ ఫర్ ద స్పోర్ట్స్ యూనివర్సిటీ. దానికోసమనే ఆయన ఇంకా కూడా ఇప్పుడు జపాన్కి కూడా వెళ్ళినప్పుడు కూడా ఈ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్. సో డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ థింగ్. మనం ఏదో చెయ్యాలి, ఎందుకంటే మనం చాలామంది యంగ్స్టర్స్కి ఈ థాట్ ప్రాసెస్ రాదు. ఎందుకంటే అది కూడా రెలవెన్స్ టు ద క్రికెట్ లేని వాళ్ళు కూడా ఉదయ్ లాంటి వాళ్ళు, ఉదయ్ వాళ్ళ బ్రదర్ వీళ్ళంతా మాకు చిన్నప్పటి నుంచి చాలా దగ్గర. సో ఈ టీం అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. మంచి ఐడియాతోటి ముందుకు వస్తున్నందుకు బెస్ట్ ఆఫ్ లక్ మీకు. ఎట్ ద సేమ్ టైం ఈ ఈవెంట్స్ని సక్సెస్ చేయాల్సిన అవసరం కూడా సొసైటీ మీద ఉంది. ఎందుకంటే ఆర్గనైజ్ చేయడం ఒక ఎత్తు అయితే దీన్ని సమాజం ప్రాపర్గా క్యాచ్ చేసి ఎంటర్టైన్మెంట్కే పెడుతున్నారు. కాబట్టి దే షుడ్ హ్యావ్ టు కమ్, దే షుడ్ హ్యావ్ టు పార్టిసిపేట్, దే షుడ్ హ్యావ్ టు సీ ద మ్యాచెస్, మేక్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ వెరీ సక్సెస్ఫుల్. ఇలైట్ క్రికెట్ లీగ్ పెట్టడానికి ఉన్న కారణాలు కూడా ప్రాపర్గా ప్రాపగెండా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ ప్రాఫిట్ మేకింగ్ కోసం పెట్టేది కాదు, ఇది ఒక కాజ్ కోసం పెట్టేది. కాబట్టి సొసైటీలో ఒక మంచి మెసేజ్ పోవాలి. సొసైటీలో కూడా క్రికెట్ లవర్స్కి దే షుడ్ హ్యావ్ సమ్ ఫన్. యూ హ్యావ్ టు డిక్లేర్ విచ్ ఆర్ ద టీమ్స్ ప్లేయింగ్ అంటిల్ అన్లెస్ యూ డోంట్. ఇప్పుడు ఇక్కడ మన సినిమా యాక్టర్స్ కూడా ఉన్నారు, ఎస్పెషల్లీ వాళ్ళ మన సుధీర్ గారు ఉన్నారు, తరుణ్ గారు ఉన్నారు. ఎందుకంటే సుధీర్ గారు అంటే నాకు ఈ మధ్య ఈ రాజకీయాలలో పడి సినిమాలు చూసే పరిస్థితి లేక ఎప్పుడో నెట్ఫ్లిక్స్లో ఫ్లైట్లో పోయేటప్పుడు డౌన్లోడ్ చేసి చూసుకునే పరిస్థితికి వచ్చినాం. సో డెఫినెట్గా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే తరుణ్ గారిని అయితే మేము చిన్నగా ఉన్నప్పుడే చూసినాం. అంటే ఆయన కూడా చిన్నగానే ఉండే, అట్లని కాదు. తరుణ్ గారు ఏ క్లాస్ తరుణ్ గారు మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు? అంటే మరి మాకంటే 12 years కావచ్చు అప్పుడు. సో ఐఎమ్ సీనియర్ టు హిమ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ వాచింగ్ హిమ్ ఇన్ మూవీస్ ఫ్రమ్ దెన్. అన్న మీరేదో అని నేను చిన్నగా, ఆయన అప్పటికే హీరో అయిపోయినా. నా వయసుకు ఆయన వయసుకి ఎక్కువ డిఫరెన్స్ చెప్పకండి, దెన్ హీ విల్ ఫీల్ అప్సెట్.
సో సో ఇట్స్ గుడ్ దట్ మీరు కూడా వీళ్ళది కూడా ఒక టీం ఉంది కదా గుడ్. ఎందుకంటే వచ్చిన ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం పెట్టిన మ్యాచ్లో ప్లేయర్స్ ఇప్పుడు మీరు పొలిటీషియన్స్ని పెట్టినప్పుడు కూడా దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఫ్యాన్స్ టు సీ దెమ్ చియర్ లీడర్. ఎట్ ద సేమ్ టైం క్రికెటర్స్ కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చే యాక్టర్స్ని చూడటానికి కూడా చాలామంది వస్తారు. కాబట్టి దిస్ ఈవెంట్ షుడ్ గో గుడ్. వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్ ఉదయ్. చామల అంటే చాలామంది, నేను కూడా ఈ ఫౌండేషన్ డెఫినెట్గా ఐఎమ్ విత్ యూ. ఐ వర్క్ ఎక్స్ట్రా ఫుట్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది నాకు ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలని. ఎందుకంటే బికాస్ యూ ఆల్ కమ్ ఫ్రమ్ సేమ్ డిస్ట్రిక్ట్, వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ. సో బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, ముగ్గురిని కూర్చోవలసిందిగా కోరుకుంటాం. నెక్స్ట్ టీమ్ని ఇన్వైట్ చేద్దాం. ఇది పొలిటికల్ టీమ్ అన్నమాట. సో ఖద్దర్ అన్నాస్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్